హాయ్ గోదావరి సీరియల్ ఈ రోజు స్టోరీ విషయానికి వస్తే ఇక జాను వచ్చేసి సూర్య వాళ్ళ అమ్మ దగ్గరికి అయితే వెళ్తుంది. కొంచెం డబ్బుల కోసం వెళ్ళేసరికి ఇంకా వాళ్ళ ఆమెతో అవమానించినట్టు అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఏమని అడుగుతుంది అంటే ఫస్ట్ వెళ్తారు, వెళ్ళి కూర్చుంటారు, అలాగే కాఫీ తీసుకురమ్మని చెప్తుంది. ఆ తుఫాన్ తోటి అలాగే కాఫీ తీసుకొని వచ్చి ఇచ్చిన తర్వాత చల్లారిపోతున్నది తాగు అంటుంది సూర్య వాళ్ళ అమ్మ. ఇంకా సూర్య ఉండేసి కాఫీ తర్వాత తాగచ్చమ్మ, తాకపోతే ప్రాణాలు ఏం పోలే, ముందు ఒక మాట వినమ్మా అని చెప్పేసరికి ఇంకా ఆ తుఫాన్ వచ్చేసి వేరే కప్పుతో గ్లాస్ కాఫీ తీసుకొని వస్తా ఉంటాడు. తీసుకొచ్చేసరికి ఆ కప్పు అయితే పగిలిపోతుంది. ఆ పైకి లేచి తుఫాన్ తిట్టడానికి లేస్తుంది అనమాట సూర్య వాళ్ళ అమ్మ. లేచేసరికి ఇంకా సూర్య వచ్చేసి అమ్మ వదిలేయమ్మ, కప్పు పోతే పోయింది, ఇప్పుడు ఈ విషయాన్ని మాత్రం వినమ్మా నువ్వు అని చెప్తాడు విషయము. ఇలాగా జాను వాళ్ళ ఇల్లు అయితే ఇలాగా ఆశ్రమంలో వస్తా ఉంది అని చెప్పేసరికి అంతా విన్నాక ఓహో అదా మ్యాటరు, ఆ అహంకారానికి మారు పేరు ఏమి, అలాంటిది ఇప్పుడేందా ఇలా కుక్కిన పేనుగా ఉంది అని చెప్పి అనుకున్నాను, ఇదా మ్యాటరు, డబ్బుల కోసం వచ్చిందా అని అనేసరికి ఇంకా జాను చెప్తుంది, మీకు విషయం అర్థమైంది కదా, మీరు డబ్బులు ఇస్తారా లేదా అని చెప్పండి, నన్ను మీరు అవమానిస్తున్నారు అని నాకు అర్థమవుతున్నది అనేసరికి తుఫాన్ ఉంటాడు కదా, ఆ తుఫాన్ అడుగుతుంది, తుఫాన్ నీకెంతరా, నీకు మొన్న 1,00,000 ఇచ్చాను కదరా, తిరిగి నాకు ఇచ్చావా అని అడుగుతుంది. లేదమ్మ గారు అంటే ఎందుకు ఇవ్వలేదంటే నా జీతం 10,000 కదమ్మా, అలాంటిది నాకు కొంచెం 10,000 జీతంలో కొంచెం తాగడానికి కొంచెం మందులకే సరిపోతుంది, మీరు ఇచ్చిన 1,00,000 నేను ఇవ్వలేకపోతున్నాను అనేసరికి చూసావా, 1 రూపాయి కూడా తీర్చలేదు నువ్వు, అట్లాంటిది వీళ్ళకి ఏ ఉద్యోగము లేదు, వీళ్ళెవరో కూడా ముక్కు మొహం తెలీదు, అలాంటి వాళ్ళకి వీళ్ళకి నమ్మి ఇన్ని డబ్బులు ఎలా ఇస్తాము అని చెప్పేసి అయితే అంటుంది. దానికి సూర్య ఉండి జాను వాళ్ళు ఏమన్నా అంత దిక్కుముక్కు లేని వాళ్ళు ఏం కాదు కదమ్మా అని అనేసరికి అంతలో జాను ఉండేసి నువ్వు కామ్గా ఉండే సూర్య అని చెప్పి, మీరు ఎవరు అని చెప్పి నాకు అర్థమైంది, మీరు నన్ను అవమానిస్తున్నారు, నాకు కానీ తిక్కర ఏంటంటే మీకంటే క్రాక్ నాకు అని చెప్పేసి జాను చెప్తుంది. జాను ఇలా వేలు చూపిస్తుంది, వాళ్ళ అమ్మ కూడా సూర్య వాళ్ళ అమ్మ కూడా ఇలా వేలు చూపిస్తుంది అనమాట. ఇద్దరు వేలు చూపించుకొని వాళ్ళైతే వెళ్ళిపోతారు. అది జానుది సెల్ఫ్ కాన్ఫిడెంట్, అమ్మాయి డబ్బులు అడగడానికి వచ్చింది కానీ అడుక్కోవడానికి రాలేదు కదా, ఆ మాట అనేసి జాను వెళ్ళిపోతుంది. ఇంకా ఇంటికి వెళ్ళినాక చెప్తుంది అనమాట, ఎట్లాగా సింహాద్రి అంకుల్ ఇస్తామని అనుకున్నారు, ఇవ్వలేదు అనేసరికి ఇంకా వాళ్ళ బామ్మ కూడా ఉండేసి అయ్యో మనం ఒకే ఒక్క ఆధారము సింహాద్రి అంకుల్ ఇస్తారని అనుకున్నాం కదా, ఇవ్వలేదా, ఇప్పుడు ఏం చేయాలా అనేసి చాలా బాధపడుతున్నాను అని చెప్పి ఆవిడ చాలా బాధపడుతుంది. ఇంకా వీళ్ళ మేనత్త కూడా ఉండేసి మీరు అయిన దానికి కాని దానికి అన్నిటికీ పుసుకుమంటూ మీరు సింహాద్రి అని చెప్పిపోతారా, ఇప్పుడు చూసారా ఇచ్చారు, ఎవరికి ఎవరోలే అయిన వాళ్ళే రేపు హెల్ప్ అయితే చేయడం లేదు, అతను ఎందుకు చేస్తారులే అని చెప్పేసి ఆవిడ కూడా అంటుంది. ఇంకా జాను వాళ్ళ అమ్మ వచ్చేసి మీరు మమ్మల్ని ఇట్లా అనద్దు, సూటిపోటి మాటలైతే అనద్దు, కావాలంటే అవసరమైతే జాలి పడండి కానీ ఇట్లాంటి మాటలైతే మీరు అనద్దు అనేసరికి ఇంకా జాను కూడా ఉండేసి లేదమ్మా సింహాద్రి అంకుల్ డబ్బులు ఇస్తారని చెప్పి నేను అనుకున్నాను, ఇవ్వలేదు అనేసరికి ఇంకా జాను వాళ్ళ అమ్మ ఉండేసి నువ్వు పద్దాకా ఎందుకు సింహాద్రి మీద పడి ఆడేస్తా ఉన్నావు, సింహాద్రి అంకుల్ నాకైతే ఫోన్ చేశారు, డబ్బులు ఇవ్వలేకపోతున్నాను అని చెప్పి అయితే నన్ను అన్నారు అని చెప్పి ఆవిడ చెప్తుంది. అలకనంద కూడా సింహాద్రిని నమ్ముతుంది. అలకనంద కూడా వచ్చేసి సింహాద్రి అంకుల్ దగ్గర లేకుండా ఉండడం వల్ల అట్లా ఇవ్వలేదులే, లేకపోతే ఇచ్చేవాళ్ళు అని చెప్పి తను కూడా అలాగే చెప్తుంది. ఇంకా మేనత మాత్రము ఎందుకు పని చేయండి మీరు, ఇప్పుడు అతను ఉన్నారు కదా పెళ్లికి కాబోయే యువరాణి అని చెప్పి అడుగుతుంది, వెటకారంగానే మాట్లాడుతుంది. ఏమ్మా అమెరికా యువరాణి, నిన్ను కాబోయే వాడు ఉన్నాడు కదా, వాళ్ళ దగ్గర అతను సాఫ్ట్వేర్ కదా, డబ్బులు బాగా ఉంటాయి కదా, మీరు అడగండి, ఒక 25 లక్షలు అడగచ్చు కదా అనేసరికి వాళ్ళు ఎందుకు అడుగుతారు, వీళ్ళే వాళ్ళకి ఇవ్వాలని చెప్పి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కదా అని అడిగేసరికి ఇంకా అందరూ బాధపడుతుంటారు. ఇంకా ఆ అమ్మాయి కూడా ఉండేసి అయ్యో చిన్న పాప వాళ్ళ బావతో అంటుంది అనమాట, మన ఇల్లు ఇంకా మనకి రాదా, ఇంకా పోయినట్టేనా అని చెప్పేసి అంటుంది. అలాగే గౌతమి కూడా వచ్చేసి అక్క కొంచెం సేపట్లో ఇల్లు వేలం వేస్తారు కదక్క, ఏం చేయాలంటే అదే అబ్బా నాకు ఏం అర్థం కావట్లేదు అని చెప్పేసి తను కూడా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా ఇతను ఉన్నాడు కదా మురళి ఉండేసి ఇట్లా కాదు ఏం కాదు కామ్ గా ఉండండి అని చెప్పేసి ఇంట్లో లోపలికి వెళ్ళేసి పేపర్స్ ఉంటాయి కదా ఇంటి పేపర్స్, తన ఇంటి పేపర్స్ అవైతే తీసుకొస్తాడనమాట. జేబులో పెట్టుకొని మీరు డబ్బు గురించి ఏం బాధపడబాకండి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పనేసరికి వాళ్ళ అమ్మ చూస్తుంది, ఏంట్రా అది జేబులో తీ అని చెప్పేసరికి వాళ్ళ ఇంటి పేపర్స్, అదేంట్రా వీళ్ళ కోసము వీళ్ళిల్లు కాపాడడం కోసము మనం విధిలో పడాలన్నా నువ్వు అని చెప్పేసి వాళ్ళ అమ్మ అయితే కొప్పడుతుంది. అది కూడా నిజమే కదా, హెల్ప్ చేయొచ్చు, తనకి మించిన దానం చేయకూడదు అంటారు కదా, అదే
అలా చేయడం ఎందుకు అనేసరికి ఇంకా జాను కూడా ఉండేసి, వద్దు బావా ఇది తప్పు, నువ్వు చేస్తున్నది కూడా మీ మమ్మల్ని విధిన నుంచి కాపాడడం కోసం మీరు విధిన పడద్దు అని చెప్పేసి వాళ్ళ అత్తకైతే పేపర్స్ అయితే ఇచ్చేస్తుంది. వాళ్ళ అమ్మ కూడా ఎవరో ఏందిరా ఇది, అంతా జరిగిందంతా ఈమె వల్లే, ఈ మహారాణి వల్లే అని చెప్పేసి అలకనందాన్ని అయితే తిడుతుంది. నీ వల్ల ఇదంతా జరిగింది, ఆ అమ్మాయి మీద ఇంకా నీకు ప్రేమ అన్నది పోలేదా నువ్వు నీకు అని చెప్పేసి మురళిని కూడా అడుగుతుంది. దానికి అలకనందకి కూడా కోపం వస్తుంది. కోపం వచ్చేసి, నేను టైలర్ అబ్బాయిని పెళ్లి చేసుకొని చెప్పాను, అయినా వాడికి సిగ్గు లేదు నీకు బుద్ధి లేదు అని చెప్పేసి తిడుతుంది. అంతే, మురళి వాళ్ళ అమ్మకి కోపం వచ్చి జాను అంటున్నా అలకనందని ఒక్కటి పీకుతుంది అనమాట. పీకేసరికి అలకనంద కూడా వాళ్ళ అత్త మీద చేతుతుంది. తప్పు కదా, అలా ఎత్తకూడదు కదా. ఆమె అయితే చేతుతుంది అత్త మీద. అంతలోపల జాను మధ్యలో ఆపి, తల్లిదండ్రి అత్త మీద చేతుతున్నావా అనేసరికి, అవి మాటలు చూడు, అత్త ఇది రాక్షసి గయ్యాలి ఇలా అరస్తా ఉంది చూడు, ఎలా మాటలు అంటా ఉందో చూడు అని చెప్పేసి అలకనంద కూడా చెప్తుంది. చెప్పేసి ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు, పోదాం పదండి అనేసి తను వెళ్ళి బ్యాగ్ అయితే సర్దుకుంటుంది. ఇంకా ఈవిడైతే ల్యాండ్ పేపర్స్ లోపల పెట్టడానికి వెళ్ళిపోతుంది అనమాట. వాళ్ళ అత్త కూడా ఇంకా గబగబా సూట్ కేసు తీసుకొచ్చి, ఏంటి ఇక్కడే ఉన్నారు ఏంటి, పదండి పోదాము అని చెప్పేసరికి మురళి కూడా ఉండేసి, నందు ఏంటి నందు ఇది, నువ్వు లోపల పెట్టు తర్వాత మాట్లాడుకుందాం అనేసి. తర్వాత ఏంది మాట్లాడుకునేది చెప్పు వింటాను, ఏంటి తర్వాత మాట్లాడుకునేది అని చెప్పి అలకనంద అడుగుతుంది. ఏదో చిన్నప్పుడు ఏదో మనకేదో పెళ్లి చేద్దామని చెప్పి అనుకున్నారు, నా ఒపీనియన్ అడిగారా, అడగలేదు, అందుకే నేను కాస్త కటువుగా మాట్లాడాను, అందుకని వచ్చేసి ఇప్పుడు ఇంత సూటిపోటి మాటలు అంటా ఉన్నారా అనేసి, పోదాం పదండి అనేసరికి జాను ఒక మాట చెప్తుంది. ఎక్కడికి వెళ్దాం అక్క, ఎక్కడికి వెళ్దాము, ఏం చేస్తామో చెప్పు, ఏదైనా ప్లాన్ ఉందా అంటే, సింహాద్రి అంకుల్ ఫామ్ హౌస్ ఉంది కదా, ఇక్కడ దొరికే పప్పు ఉప్పు అక్కడ కూడా దొరుకుతుంది కదా, పోదాం పద అనేసి నందు అంటుంది. దానికి వచ్చేసి అన్ని ఉన్నాయి కానీ నాన్న జ్ఞాపకము కదక్క, ఈ మాట అయితే నాకు భలే బాధేస్తుంది. మా ఇల్లు కూడా ఇలా ఉంది కదా, మా ఇల్లు కూడా మా నాయన కట్టించింది, అందుకే మేము అన్ని పడగొట్టకుండా అలాగే ఉంటున్నాం మేము. అంటే పడగొట్టడానికి కట్టించడానికి డబ్బులు కావాలి, మాకు అంత స్తోమత లేదు, అలాగే ఉన్నాం. మా నాన్న అంత కష్టపడి ఇటు ఇల్లు కట్టాడు పాపం, రేకు ఇటుక పేర్చుకొని మా నాన్న ఇల్లు కట్టాడు అది అని అంటుంది అనమాట. అనేసరికి నా అక్క నాన్న జ్ఞాపకం అక్క ఇది, నాన్న ప్రతి ఒక్క ఇటుకలో నాన్న పేరు ఉంటుంది. ఇప్పుడు మనము బయటికి వెళ్ళినా కూడా, నాన్న ఊరు వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళినా కూడా తిరిగిన మా నాన్న కోసం ఎదురు చూసిన ప్లేసు అదంతా మనకి గుర్తుంటుంది అక్క అని చెప్పేసి అంటుంది. అది కూడా నిజమే కదా అన్నట్టు అనిపించింది నాకు. ఇంకా తర్వాత వచ్చేసి, సరే అక్క వీటన్నిటికీ ఒక పని చేస్తాము, ఈ మాట కూడా అంటుంది అనమాట. అత్త అన్నది అని చెప్పి అంటున్నావు కదా, మనము చిన్నప్పుడు అత్తని గిల్లాము, అప్పుడు కూడా మన బుజ్జగిచ్చి చేరదీసింది కదా, ఇప్పుడు కూడా అంతే అనుకోవాలని చెప్పి, ఏమత్తా అని చెప్పనేసి అమ్మాయి జాను మాట్లాడుతుంది అనమాట నందుతోటి. ఇంకా వాళ్ళ అత్త ఏం మాట్లాడదు, కామ్గా అయిపోతుంది వాళ్ళ అత్త. సరే ఇప్పుడు కావాల్సిందే అత్త మీద గొడవ పెట్టుకోవడం కాదు, తను మనము ఒక పని చేయాలి, ఇప్పుడు ఇల్లుని కాపాడుకోవాలి, ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించాలా అని చెప్పేసరికి ఒక ఐడియా వస్తుంది జానికి. నీ దగ్గర పెళ్లి నగలు ఉన్నాయి కదా, ఒకసారి ఇస్తావా, మనము నేను నగలు కుదరబెట్టి డబ్బులు తీసుకొని మళ్ళీ నేను ఇచ్చేస్తాను అనేసరికి ఇంకా అలకనంద కూడా ఓకే నాకు నీ మీద నమ్మకం ఉంది, నా నగలు ఇస్తాను, కానీ ఆ నగలు లేకపోతే పెళ్లి వాళ్ళకి ఇవ్వాలి, పెళ్లి వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి కదా అని చెప్పేసరికి, నేను ఇస్తాను ఎలా అయినా సరే, నా మీద నమ్మకం ఉంటే ఇవ్వు అనేసి జాను అంటుంది. అలకనంద ఉండి ఇస్తాను అని చెప్పేసి నగలైతే బీరువాల నుంచి తీసుకొచ్చి తనకి ఇస్తుంది. వాళ్ళ అమ్మ ఉంది కదా జాను వాళ్ళ అమ్మ, ఆవిడ అంటుంది అలా నగలు ఎందుకులే, నా తాళిబొట్టు ఇస్తాను అనేసరికి జానుకి బాధేసి, తాళిబొట్టు వద్దమ్మా, అది నాన్న జ్ఞాపకార్థము, నీ దగ్గరే పెట్టుకో, నువ్వు ఎప్పుడుకి ఆ తాళిబొట్టును అయితే తీయొద్దు అనేసి అయితే అంటుంది. ఇంకా తాళిబొట్టు ఎవరు, ఇంకా నగలైతే ఇస్తారనమాట. ఇంకా ఆక్షన్కి టైం అయిపోతా ఉంది. అక్కడ సింహాద్రి కూడా ఎదురు చూస్తూ ఉంటాడు, పెట్టుకొని ఎదురు చూస్తూ ఉంటాడు సింహాద్రి కూడా. ఆక్షన్కి రెడీ చేస్తా ఉన్నారు. నెక్స్ట్ రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుంది అంటే, ఆప్షన్ పాడడానికి అయితే చదివి జాను వాళ్ళు స్టే ఆర్డర్ తీసుకోవడానికి కొంచెం లేట్ అవుతా ఉంది. జాను వాళ్ళు లాయర్ని అయితే తీసుకొస్తా ఉన్నారు. బ్యాంక్ ఆఫీసర్ వచ్చేసి ఏమంటున్నాడు అంటే, ఎలా అయినా ఆప్షన్ వచ్చింది కాబట్టి ఆప్షన్ వేసే తీరాలి అనేసి అయితే ఆయన అయితే అంటా ఉన్నారు. ఎవరో వచ్చి 55,000 అని చెప్పేసి పాట పాడతారు, ఆయన ఎవరో తెలియదు. అంటే వేరే సీరియల్ వాళ్ళు ఈ సీరియల్లోకి ఏమైనా కలిపారేమో తెలియలేదు. మీరు తమిళ్లో చూస్తుంటే ఇలాగే ఎవరైనా వచ్చారా, వచ్చుంటే ఎవరు అనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఈ రోజు ఎపిసోడ్ అయితే బాగుంది. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తారు. టాటా, బాయ్ బాయ్, నమస్తే.